రామకృష్ణ గౌడ్ గారిని వేదికగా మాట్లాడాల్సిగా కోరుకుంటున్నాము. ఈనాటి కార్యక్రమానికి వచ్చిన అతిథులకు సాయి వెంకట్ ఇంకా చాలా మంది మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. సినిమా ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మా శోభా మేడం గారికి బాగా తెలుసు. కాబట్టి మంచి గెస్టులు పిలుచుకొని బాగా చేయాలని ఒక మంచి ఆలోచనతో అక్కగారు నన్ను కూడా రావాలని చెప్పి పిలవడం జరిగింది. ఇక్కడ డెఫినెట్గా మీ ఆలోచన విధానం, మీరు చేసే విధానం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నాను మిమ్మల్ని. డెఫినెట్గా ఈ సినిమా కూడా బాగా ఉంటుంది. అలాగే సింహాద్రి గారు, అలాగే హీరోయిన్ మీరా గారు చాలా మంచి కపుల్స్ బాగా ఉన్నారు సినిమాలో. డెఫినెట్గా సినిమా మంచి హిట్ అయి బాగా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా మొన్ననే నేను తెలుగు ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్ దాంట్లో గెలిచి వైస్ ప్రెసిడెంట్ గెలిచాను. మన ద్వారా ఒక చిన్న విలువ కూడా చెప్తాయి. ఈ సినిమా ద్వారా డిజిటల్ ఛార్జెస్ తగ్గించాలనేది నా డిమాండ్. ఎందుకంటే చాలా మంది నిర్మాతలు సఫర్ అవుతా ఉన్నారు. నేను మొన్ననే గెలిపించిన ప్రొడ్యూసర్ అంతా కలిసి. కాబట్టి డిజిటల్ యూఎఫ్ఓ వాళ్ళు తప్పకుండా తగ్గించండి. ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది మన సినిమాలు రిలీజ్ చేయబట్టి చాలా డబ్బులు వసూలు చేస్తారు. పక్క రాష్ట్రాలలో తక్కువ ఉండి మన దగ్గర చాలా ఎక్కువగా తీస్తున్నారు. అది తగ్గించండి. తగ్గిస్తే చాలా సినిమాలు రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటే దాదాపు 400 సినిమాలు ఇప్పుడు రిలీజ్ కాకుండా సినిమాలు అక్కలాంటి చాలా మంది దొరకరు కదా, మీరు దొరికారు కాబట్టి ఈ సినిమా రిలీజ్ అవుతా ఉంది. ఇంకో 400 సినిమాలు ఉంటాయి మన దగ్గర. ఈ డిజిటల్ ఛానల్ కట్టలేని వాళ్ళు కూడా సినిమాలు రిలీజ్ చేయక సినిమాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు మనకు స్టార్ట్ అయినప్పుడు డిజిటల్ జస్ట్ 10 సంవత్సరాల్లో మేము ఫ్రీగా ఇస్తామని అనౌన్స్ చేసినారు. ఇప్పటికి చేయట్లేదు. ఫ్రీ కాదు కదా. చెన్నైలో కానీ మన బెంగళూరులో కానీ బాంబేలో కానీ 2500 ఉంటుంది పర్ వీక్. మన దగ్గర 10 నుంచి 15,000 ఉంటుంది. ఎంతవరకు అన్యాయం. అది ఒక ముగ్గురు కలిసి చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇండస్ట్రీలో నిర్మాతలు ఉంచుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మా అక్కొద్దంటే ఎందుకంటే మొన్నటి నేను ప్రొడ్యూసర్ గెలిపించాను కాబట్టి చెప్పాలి నా విషయము. అయితే ఓకే, ఇట్లా తప్పకుండా తగ్గించడం, లేకపోతే ప్రొడ్యూసర్ ధర్నాలు చేశారు. ఓకే, మొత్తం మీద మా సినిమాను మాత్రం ఆదరించండి. ఈ హీరోయిన్లను ఆదరించి సినిమాను పెద్ద హిట్ చేసి శోభక్క గారికి మంచి డబ్బులు కూడా వచ్చి ప్రొడ్యూసర్ కూడా మళ్ళీ ఇంకా సినిమాలు చేసే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీకు ఇంకా ఏదైనా సపోర్ట్ కావాలని 100% సపోర్ట్ చేశాక ఏం భయపడదు. మనం డబ్బులు పెట్టి సినిమాలు తీస్తాను. నేను 43 సినిమాలు తీసేప్పటికీ నా సినిమాలు కూడా రిలీజ్ ఉంది. దీక్ష, ఆరోగ్య దీక్ష, మీకు టైం ఇవ్వాలి దిద్దగారు. నెక్స్ట్ మంత్ 3rd అనుకుంటున్నాను, ఏప్రిల్ 3rd రోజు రిలీజ్ చేయబోతున్నా. చూద్దాం, అప్పటి వరకైనా దాన్ని డెఫినెట్ గా చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ, ఛానల్స్ వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ గుడ్ లక్ ఈ ప్రాజెక్ట్ కూడా. అండ్ నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి ఈవెంట్ క్రియేట్ చేయడానికి వచ్చిన రమదేవ్ గారిని స్వాగతం పలుకుతున్నాము. తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం యొక్క జనరల్ సెక్రటరీ కూడా. సో వారిని స్వాగతం.